Hello developers, welcome to Sai Pawan Tech Tutorials. PHP బేసిక్ టు అడ్వాన్స్ సిరీస్లో ఈరోజు మనం PHP నెంబర్స్ గురించి తెలుసుకుందాం. ఇంతకుముందు కంప్లీట్గా PHP స్ట్రింగ్స్ గురించి తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ ఇందులో వచ్చేసి PHP నెంబర్స్. సో నెంబర్స్లో వచ్చేసి ఇంటిజర్, ఫ్లోట్, నెంబర్ ఇన్ స్ట్రింగ్స్. ఓకే, ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క ఎగ్జాంపుల్ అయితే నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. సో ప్రజెంట్ వచ్చేసి ఫస్ట్ ఎగ్జాంపుల్లో ఫస్ట్ ఒక వేరియబుల్ అయితే డిఫైన్ చేసుకుందాం. ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఏ అని ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకొని ఇందులో నెంబర్ స్టోర్ చేస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక వేరియబుల్ క్రియేట్ చేసుకొని ఇందులో ఫ్లోట్ వాల్యూని స్టోర్ చేస్తున్నా. ఓకే, థర్డ్ వచ్చేసి ఇంకొక వేరియబుల్ ఒకటి క్రియేట్ చేసుకొని ఇందులో నెంబర్ని స్ట్రింగ్ టైప్లో ఇస్తున్నా. ఓకే, సో ఇక్కడ వీటికి దీనికి డిఫరెన్స్ అంటే ఏముండదు. మామూలుగా కంప్లీట్గా ఒక్కసారి మనం ప్రింటర్ అయినా కొట్టుకోవచ్చు, లేదంటే కనుక వేర్ డంప్ అయినా కొట్టుకోవచ్చు. సో మామూలుగా ఇక్కడ ఒకసారి మనం ప్రింటర్ కొట్టుకుంటే వేర్ డంప్ అయినా కొట్టుకోవచ్చు, లేకపోతే ఎకో ఏదైనా మనకి ఇక్కడ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది ఇందులో. సో ఒకసారి ప్రాజెక్ట్లోకి వెళ్తున్నాను. ప్రాజెక్ట్లోకి వెళ్తే ఇక్కడ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. సపోజ్ నేను ఇంకొక సి అని ఇచ్చాను కదా, ఇందులో డి అని ఇచ్చి సో సి ప్లస్ డి అని నేను ఇక్కడ ఇచ్చినాను అనుకోండి, స్ట్రింగ్లోనే ఇచ్చిన. సో స్ట్రింగ్లో ఇచ్చిన మన అది నెంబర్ లెక్కే తీసుకుంటుంది. ఓకే, ఇక్కడ డబుల్ కోట్కి సింగిల్ కోట్కి డిఫరెన్స్ ఏంటంటే, మనం సింగిల్ కోట్లో ఇచ్చినాను అనుకోండి, సో అది స్ట్రింగ్ లెక్క తీసుకుంటుంది. సో డబుల్ కోట్లో ఇచ్చినామనుకోండి, అది ఓన్లీ స్ట్రింగ్ అయితే స్ట్రింగ్, నెంబర్ అయితే నెంబర్ లెక్క తీసుకుంటుంది. అదే కేసెస్లో ఇటువంటి వేరియబుల్ని యాక్సెస్ చేసే కేసెస్లో. కానీ నెంబర్ వచ్చేసరికి మీరు సింగిల్ కోట్లో ఇచ్చినా, డబుల్ కోట్లో ఇచ్చినా, లేదంటే కనుక ఒక నెంబర్ లెక్క ఇచ్చినా, ఎలా ఇచ్చినా సరే అది ఒక నెంబర్ లెక్కే తీసుకుంటుంది. ఓకే, సో దీనికి అర్థం ఏంటంటే ఇదే ఇందులో వచ్చేసి. ఓకే, మనకి ఇక్కడ ఎగ్జాంపుల్లో ట్రై చేసుకున్నా సరే స్ట్రింగ్, ఇక్కడ మనకి ఇంటూ, ఫ్లోట్, నెంబర్. వేర్ డంప్ ఎందుకు పెట్టుకున్నామంటే ఇక్కడ జస్ట్ అది డేటా టైప్ని మనం చెక్ చేసుకోవడానికి మనం ఇక్కడ వేర్ డంప్ని వేర్ డంప్ అనేది చూపిస్తుంది. ఇప్పుడు ప్రింటర్కి వేర్ డంప్కి కూడా డిఫరెన్స్ అయితే అదే. ప్రింటర్ వచ్చేసి డైరెక్ట్గా యారీని, స్ట్రింగ్స్ అన్నింటినీ ప్రింట్ చేస్తుంది, కాకపోతే కనుక డేటా టైప్ చూపించదు. వేర్ డంప్ ఏం చేస్తుందంటే కంప్లీట్గా ఇక్కడ నేను డేటా టైప్ని కూడా మనం ఇక్కడ చూపించదు అనమాట. ఇప్పుడు వచ్చిన వాల్యూ ఇది కదా. సో మనం ఇక్కడ వాల్యూని ఒకటి పాస్ చేసినాము, డి అని ఒక వాల్యూని పాస్ చేసినాం. ఆ వాల్యూ స్ట్రింగా, ఫ్లోటా, ఇంటా అనేది మనకి చూపించాలి కాబట్టి సో ఇక్కడ నేను వేర్ డంప్ అనేది ఇక్కడ వేసుకున్నాడు. సో అంతే. నెక్స్ట్ వచ్చేసి PHP ఇంటిజర్స్ ఫ్రమ్ స్టార్ట్ రేంజ్, ఎండ్ రేంజ్ ఇవి. ఓకే, నెక్స్ట్ ఇందులో వచ్చేసి ఏమున్నాయి, PHP డెసిమల్ పార్ట్, సో సపోజ్ PHP ఇంట్ మ్యాక్స్ ఉందనుకోండి, సపోజ్ నేను దీన్ని ఏం చేస్తున్నానంటే ఎకో కొడుతున్నా. సో ఎకో కొడితే ఎంతవరకు ఇది కాన్స్టెంట్ అనమాట. ఇది జస్ట్ PHPలో ఇన్పుట్ ఇచ్చిన కాన్స్టెంట్. మ్యాక్స్ ఎంతవరకు చూపిస్తుంది, అలానే మినిమం ఎంత, ఓకే మినిమం ఎంత, అలానే ఇంట్ సైజ్ అంటే ఎన్ని బైట్స్ ఉంటాయి కదా, 8 బిట్స్. సో మనం దీంట్లో వేర్ డంప్ కొట్టుకుంటే సైజ్ కొట్టుకుంటే ఇంట్ 8 బిట్స్. అది ఇక్కడ యాక్చువల్లీ 8 అనేది అంటే బిట్ అనమాట. అది 8 బిట్స్ ఉంటాయి కదా, 8 బిట్స్ వరకు యాక్సెస్ చేస్తుంది. సో ఈ ఫంక్షన్ ఏంటంటే ఇంటా కాదా. ఇప్పుడు సపోజ్ నేను ఈ వాల్యూ ఉంది కదా, ఈ వాల్యూని మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈజ్ ఇంట్ ఉంది కదా, ఈజ్ ఇంట్లో ఒక వాల్యూని ఇస్తున్నాను, 2 అని ఇస్తున్నాను. ఓకే, 2 అని ఇచ్చి నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇక్కడ మనం ఏం చేయలేదు, ఎక్కువ కొడదాం. 1 వచ్చింది. 1 అంటే అర్థం ఏంటంటే ట్రూ. సపోజ్ నేను ఇందులో ఇక్కడ దీన్ని స్ట్రింగ్లా మారుస్తున్నా. ఓకే, స్ట్రింగ్లా మారిస్తే ఇంకో కొడుతున్నా, వాల్యూ అయితే కనిపించలేదు. ఒకసారి వేర్ డంప్ కొట్టి చూద్దాం. వాల్యూ ట్రూ ఫాల్స్ కనిపిస్తున్నాను.
సో ఫాల్స్ చూపిస్తుంది. సో నేను ఇక్కడ నార్మల్గా డైరెక్ట్ ఇంటి వాల్యూ ఇచ్చాను అనుకోండి, సో ట్రూ చూపిస్తుంది. ఇక్కడ డైరెక్ట్ వేరియబుల్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్న మనకి అది ఇంటి కాబట్టి ఇంట్లో ట్రూ అని చూపిస్తుంది, ఎటువంటి చేంజ్ అనేది లేదు. సో ఇప్పుడు నేను ఈ ఫ్లోట్ తీసుకొచ్చి పెట్టినా అనుకోండి, ఫ్లోట్ అంటే ఫాల్స్ అవుతుంది, ఎందుకంటే ఇది ఇంటి కదా, మనం ఇంటా కాదని చెక్ చేస్తున్నాం. సో మనం ఇక్కడ ఫ్లోట్ని తీసుకొచ్చి పెట్టినాం అనుకోండి, సో ఆబ్వియస్లీ ఫాల్స్. ఓకే, సో ఈజ్ ఇంటిజర్, ఈజ్ ఇంట్, ఈ కంప్లీట్ ఈజ్ ఇంటిజర్ అని వాడుకోవచ్చు, ఈజ్ ఇంట్ అయినా వాడుకోవచ్చు, అంతే. నెక్స్ట్ ఏముంది, ఈజ్ లాంగ్ అని ఉంది, లాంగ్ నేమ్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఈజ్ లాంగ్ అని పెడుతున్నాను. సో ఏమవుతుంది, ఫాల్స్. సపోజ్ నేను ఇంటి వాల్యూ ఇచ్చాను అనుకోండి, 22 ఇచ్చాను అనుకోండి, ఏదో ఒకటి వాల్యూ, సో ట్రూ, అంతే. సో ఇదేంటంటే కొన్ని కండిషన్స్కి యూజ్ అవుతుంది అనమాట. సపోజ్ బేసిక్గా ఇక్కడ మనకి ట్రూ ఫాల్స్ చూపించాను కదా, ఒక కండిషన్ రాసుకుంది, ఎగ్జాంపుల్ యూజ్ చేసుకొని ఒక కండిషన్ చెప్తాను, ఈజ్ ఇంటా కాదా. సపోజ్ ఇఫ్ వచ్చిన వాల్యూ ఈజ్ ఇంట్ అయితే కనుక, ఏ అనేది ఈజ్ ఇంట్ అయితే ఎకో ఓకే అని చూపిస్తున్నాను. లేదంటే కనుక ఎల్స్లో ఎకో ఎన్ ఓకే అని నేను ఇక్కడ చూపిస్తున్నాను. సో ఒక బేసిక్ ఒక కండిషన్ ఈ విధంగా మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. ఈజ్ ఇంటే కానీ, లేకపోతే ఈజ్ లాంగే కానీ, ఇంకా ఈజ్ ఫ్లోటు, ఈజ్ డబల్, ఆల్మోస్ట్ సేమ్ వర్కింగ్ మెథడ్ అయితే సేమ్ ప్రొసీజర్ ఉంటుంది. ఇంకా కొంచెం బెటర్గా మనం చూసుకోవాలనుకుంటే కనుక, సపోజ్ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి, ఒక 2 క్యాలిక్యులేషన్స్ని తీసుకుందాం, ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఏ బి ఉంది, ఓకే, సి కూడా పెడుతున్నా. సిలో ఏం చేస్తున్నానంటే ఒక 40 పెడుతున్నాను. డీలో ఏం చేస్తున్నానంటే డీలో ఏం చేస్తున్నానంటే ఒక 80 పెడుతున్నాను. సో నా కండిషన్ ఏంటంటే, ఈ వాల్యూస్ ఉన్నాయి కదా, ఇంటి వాల్యూస్ని మాత్రమే అది క్యాలిక్యులేట్ చేయాలి. నేను ఏం చేసిన, ఏలో 20 పెట్టాను, బీలో 20.22 పెట్టాను, 20.22 పెట్టాను, సిలో 40, డీలో 80 పెట్టాను కదా. ఇప్పుడు ఇంటి వాల్యూస్ ఇవి మాత్రమే క్యాలిక్యులేట్ అవ్వాలి. ఇది ఇట్లా వచ్చిందంటే కనుక ఇది క్యాలిక్యులేట్ అవ్వకూడదు. సో మెయిన్ కండిషన్ అది. సో దానికోసం నేను ఏం చేస్తున్నానంటే, ఒక యారే డిఫైన్ చేసుకొని ఒక వేరియబుల్ డిఫైన్ చేస్తున్నాను. వేరియబుల్ డిఫైన్ చేసి అందులో యారేలో ఈ వాల్యూస్ అన్నీ పాస్ చేస్తున్నాను. ఇప్పుడు ఏ కామా బి కామా సి, ఏ కామా బి కామా బి, దాని తర్వాత సి, ఇంకేముంది, దాని తర్వాత డి ఉంది. ఓకే, ఈ వాల్యూస్ని నేను ఇందులో అరేలో పాస్ చేశాను. పాస్ చేసి ఇప్పుడు నాకు ఫైనల్గా అవుట్పుట్ ఎలా రావాలంటే, ఏ ప్లస్ సి ప్లస్ డి మాత్రమే క్యాలిక్యులేట్ అవ్వాలి. ఇది క్యాలిక్యులేట్ అవ్వకూడదు. నా కండిషన్ ఏంటంటే, ఫ్లోట్ వాల్యూస్ని పక్కన పెట్టుకోవాలి. ఫ్లోట్ వచ్చినా డబుల్ వచ్చినా ఆ వాల్యూస్ని పక్కన పెట్టాలి. ఓన్లీ ఇంటి వాల్యూస్ ఉంటే మాత్రం క్యాలిక్యులేట్ చేయాలి. సో యారీని లూప్లో వచ్చేటప్పుడు ఇంకా వీటి గురించి ఇంకా క్లియర్గా చెప్తాను. ప్రజెంట్ అయితే కనుక ఫర్ లూప్ యూజ్ చేస్తున్నాను. ఫర్ లూప్ యారే యాజ్ డేటా, యారే యాజ్ ఐఎన్టీ అని పెడుతున్నాను, ఇంట్ అని పెడుతున్నాను. ఇప్పుడు ఇఫ్ ఇంట్ ఉంది కదా, ఇప్పుడు నేను మామూలుగా దీన్ని ఎకో కొట్టినా అనుకోండి, ఇంట్ మామూలుగా వాల్యూస్ అనేది అన్నీ చూపిస్తాయి. ఓకే, అన్నీ చూపిస్తున్నాయి. నేను పక్కన ఒకదాని కింద ఒకటి రావాలని అనుకుంటే కనుక డాట్ పెట్టి ఇక్కడ ఒక బిఆర్ పెడతాను. బిఆర్ పెట్టానంటే మనకి ఒకదాని కింద ఒకటి వస్తున్నాయి. సో నాకేంది, ఫస్ట్ ఇంట్ వాల్యూ అయితేనే ప్రింట్ అవ్వాలని నేను ఒక కండిషన్ రాస్తాను ఇక్కడ. ఫర్ ఈచ్లో ఇఫ్ ఈజ్ అండర్స్కోర్ ఐఎన్టీ ఇంట్ అయితేనే మనకి ప్రింట్ అవ్వాలి. సో నేను ఇక్కడ ఇది పెడుతున్నాను. పెట్టిన తర్వాత దీన్ని నేను రీలోడ్ కొడితే సో ఇంటి వాల్యూ అయితే మాత్రమే తీసుకుంది. సో మధ్యలో ఇది ఎగిరిపోయింది, ఎందుకంటే ఇది ఇంటి కావద్దు కాబట్టి డబుల్ ఫ్లోట్ కింద వస్తుంది. ఓకే, ఇప్పుడు ఫైనల్గా నాకు ఏంటంటే ఇంట్ అయితేనే ప్లస్ అవ్వాలి, అంటే ఒకదాంతో ఒకటి
ప్లస్ అవ్వాలని చెప్పి నేను ఒక కండిషన్ పెడతాను. ఇప్పుడు నేను బై డిఫాల్ట్గా ఇంకొకటి ఎఫ్ఎన్ఎల్ అనే ఒక వాల్యూ తీసుకొని దానికి 0 అని అసైన్ చేస్తున్నాను. అసైన్ చేసి ఈజ్ ఇంట్ అయితే ఎఫ్ఎన్ఎల్ ప్లస్ ఈక్వల్ టు $int అని పెట్టి దీన్ని ఏం చేస్తున్నానంటే బయటకి ఫర్ ఈచ్ ఉంది కదా, ఫర్ ఈచ్ బయటను వచ్చేసి ఎక్కువ కొడతా. ఏం జరుగుతుంది, ఓన్లీ ఇంట్ వాల్యూస్ మాత్రమే క్యాలిక్యులేట్ అవుతున్నాయి అంతే. ఓకే, సపోజు ఇక్కడ 20 ఉంది, 40 ఉంది, 80 ఉంది. సో ఓన్లీ ఆన్సర్ ఎంత వచ్చింది, 140 వచ్చింది కదా మనకి. ఎంత అంటే 120 ఈ 20 40. ఓకే, సపోజ్ నేను ఈ కండిషన్ తీసేసినాను. ఓకే, కండిషన్ తీసేస్తే ఏమవుతుంది, ఇది కూడా క్యాలిక్యులేట్ అయిపోతుంది. సో అది ఇటువంటి కేసెస్లో కూడా మనం ఈజ్ ఇంట్ అనే ఇటువంటి మెథడ్స్, ఈజ్ ఇంట్ అనే మెథడ్ కానీ, లేకపోతే కనుక ఈజ్ ఇంట్ కానీ, ఈజ్ లాంగ్ కానీ, లేదంటే ఇందులో ఈజ్ ఫ్లోట్ వాల్యూ, ఈజ్ డబుల్ వాల్యూ, ఇటువంటివన్నీ మనం ఇక్కడ యూజ్ చేసుకుంటాం. ఇటువంటి కండిషన్స్లో పర్టికులర్గా ఒక డేటా టైప్ని మనం అదైతే మాత్రమే, ఒక డేటా టైప్ అయితే మాత్రమే మనకి అందులోకి లోపలికి వెళ్ళాలి. అంటే ఒక కండిషన్ ట్రూ అయితేనే అది లోపలికి వెళ్ళి నెక్స్ట్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి అనేసి చెప్పడం కోసం ఈజ్ అనేది యూజ్ చేసుకుంటాం అన్నట్టు. ఇక్కడ ఈజ్ ఇంటూ ఈజ్ డబల్, ఈజ్ ఫ్లోట్. సో మీకు ఒకసారి మీరు ఫ్లోట్ వాల్యూ, డబుల్ వాల్యూలు డిఫైన్ చేసుకొని ఒకసారి డిఫరెంట్ వేలో ఒకసారి ట్రై చేసుకోండి. ఓకే, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కాన్స్టెంట్లు. ఓకే, వీటి ఏంటంటే మ్యాక్సిమం ఎంతవరకు చూపిస్తుంది, ఇవన్నీ అంతే. ఇది కాన్స్టెంట్లు జస్ట్. సో మనం దీన్ని ఇక్కడ వేర్ డంప్ కొడితే వేర్ డంప్ కొట్టాను అనుకోండి. సో మనకి ఎంతవరకు చూపిస్తుంది, సో ఫ్లోట్ వాల్యూ ఎంత ఉంది. సో NaN ఫంక్షన్, NaN స్టాండ్స్ ఫర్ నాట్ ఏ నెంబర్. ఇది కూడా అట్లాంటిదే, ఈజ్ NaN. ఇప్పుడు NaN అంటే ఇది నాట్ ఏ నెంబర్ అయితేనే, నెంబర్ కాకపోతే ఏం చేయాలి, నెంబర్ అయితే ఏం చేయాలి, అట్లా సేమ్ అలానే. పెద్ద డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో ఈజ్ న్యూమరిక్, ఈజ్ ఇంటిజర్, ఇంటర్వెల్ అంటే ఇంటర్వెల్, ఇంకా అంటే డిఫరెంట్ ఏమన్నా ఉన్నాయి, ఒకసారి ఈ స్టైల్లో చూద్దాం. ఇందులో ఇక్కడ ఇంటూ అయిపోయింది, ఇంటిజర్ అయిపోయింది. ఇంటర్వెల్ ఫోకస్ ఆర్ ఆఫెన్ యూజ్ టు కన్వర్ట్ వాల్యూ ఇంటూ అండ్ ఇంటిజర్. ఓకే, ఇవి ఏంటంటే ఇక్కడ వచ్చేసి ఇవి కాస్టింగ్ అనమాట. ఇవి కాస్టింగ్లో మీకు చెప్తాను, బట్ ఒకసారి ఇందులో చిన్న ఇంట్రడక్షన్ అయితే చెప్తాను. దీని యూజ్ ఏంటంటే, సపోజ్ ఈ నెంబర్ ఉంది కదా, ఇక్కడ నేను ఫ్లోట్ వాల్యూ ఇచ్చాను. ఈ ఫ్లోట్ వాల్యూని నాకు ఇంటిజర్లో కావాలి అనుకుంటే కనుక మనం ఇక్కడ టైప్ డిఫైన్ చేస్తాం. ఇది వచ్చేసి కాస్టింగ్లోకి వస్తుంది, మనం టైప్ డిఫైన్ చేస్తాం. దీన్ని ఇంట్ లెక్క తీసుకుంటున్నాం. ఇంట్ లెక్క నేను తీసుకున్నాను అనుకోండి. సపోజ్ నేను ఇక్కడ ఈ బీని వేర్ డంప్ చేస్తున్నా. ఓకే, వేర్ డంప్ చేస్తే ఏం జరుగుతుంది, మనకి ఇక్కడ ఇది వచ్చేసి ఇంట్ లెక్క కన్వర్ట్ అయిపోయింది. సో దీన్ని కాస్టింగ్ అంటాం, PHP కాస్టింగ్లోకి వస్తుంది. ఇది అంటే నెక్స్ట్ సెక్షన్లోకి వస్తుంది. ఇది మన టైప్ని డిఫైన్ చేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఒక టైప్, ఒక నెంబర్ కానీ, స్ట్రింగ్ కానీ, ఏదైనా ఒక టైప్ నుంచి ఇంకొక టైప్లో కావాలనుకుంటే కనుక మనం ఈ విధంగా డిఫైన్ చేసుకుంటాం. ఎలా డిఫైన్ చేసుకున్నామంటే కనుక అది ఆ పర్టికులర్ మనం ఇచ్చిన ఫార్మాట్లోకి కన్వర్ట్ అవుతుంది. సో నెక్స్ట్ వాటంప్ న్యూమరిక్ నెంబరా కాదా, ఈ సేమ్ ఇంటిజర్ అండ్ ఇంటర్వెల్ ఫోకస్ ఆన్ ద ఆఫెన్ యూజ్ టు కన్వర్ట్. సో ఇంటర్వెల్ అనేది ఎలా యూజ్ అవుతుందో ఒకసారి చూద్దాము. ఇంటర్వెల్ ఏంటిది, సారీ అండ్ ఇంటర్వెల్ మెథడ్. సో దీని యూజ్ ఎక్కడ ఇచ్చాడు చూద్దాం. ఇందులో ఒకసారి ఇంటర్వెల్ మెథడ్, ఇంటర్వెల్ ఫంక్షన్ ఇన్ PHP వేరియబుల్ హ్యాండ్లింగ్లో ఇంటర్వెల్ ఉంది.
ఇక్కడ వీడు ఏం చేసిండు, ఇంటర్వెల్లో 32 ఇచ్చిండనుకో, ఇంటర్వెల్ ఏ వేసిండు, PHP interval function it return the integer value of different variables. It returns integer value of different variables నుంచి interval value of different variables. వేరియబుల్ నేమ్ బేస్. సపోజ్ నేను మళ్ళీ రన్ కొడితే ఏం జరుగుతుంది, ఓకే మనం ఎలా ఇచ్చినా సరే దీని అర్థమైందంటే సేమ్ ఇది కూడా ఒక టైప్ డిఫైన్ లాంటిదే. సేమ్ ఇక్కడ ఇంటర్వెల్ కూడా సేమ్ మనం ఇక్కడ టైప్ డిఫైన్ చేస్తున్నాం కదా అంతే. మనం ఇందులో వ్యాడంప్లో ఇంటర్వెల్ అని ఇచ్చి ఇంటర్వెల్లో బీని పాస్ చేసామనుకోండి, సో ఏం జరుగుతుంది, ఇక్కడ నేను ఇంటర్న్ తీసేస్తున్నాను, ఇక్కడ టైప్ డిఫైన్ చేయలేదు, దీన్ని వ్యాడంప్ చేశాను. వ్యాడంప్ చేసి ఇప్పుడు దీన్ని ఇక్కడ నేను చేశాను, ఏం చేశాను, జస్ట్ మామూలుగా రీలోడ్ కొట్టుకున్నాను. రీలోడ్ కొట్టిన చేంజ్ ఏమీ కావట్లేదు. ఇప్పుడు నేను సీని ఏం చేస్తానంటే 40.66 అని పెడుతున్నాను. ఇక్కడ నేను సి చేస్తున్నా. సో అంతే 40 వరకు. అంటే ఇప్పుడు ఏంటంటే ఇది కంప్లీట్గా ఇంటిజర్లోకి ఇంటిజర్లోకి కన్వర్ట్ చేస్తుంది ఈ ఇంటర్వెల్ అనే మెథడ్ కూడా. సేమ్ ఇది ఎలాంటిదంటే ఈ టైప్ డిఫైన్ చేయడం లాంటిదే ఇది కూడా. సో అంతే. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి PHP కాస్టింగ్ గురించి చెప్తాను. ఇందులో వచ్చేసి టైపులు డిఫైన్ చేయడం. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే ఇదే, మనం ఇక్కడ ఇంటికి ఎలా పెట్టుకున్నాం, ఇప్పుడు ఫ్లోట్ వాల్యూని ఇంట్లోకి ఎలా కన్వర్ట్ చేసుకున్నాం, సేమ్ ఈ టైప్స్ అనేది డిఫైన్ చేసుకున్నాం. స్ట్రింగు, ఇంటు, బూలియన్, బూలు, యారే, ఆబ్జెక్ట్, అన్సెట్. ఓకే, నెక్స్ట్ వీడియోలో వచ్చేసి నేను మీకు చెప్తాను. అలానే మీరు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఇలాంటివి నేను మీకు ప్రాపర్గా ఫ్యూచర్లో ఇంకా డిఫరెంట్ కోర్సెస్ వీడియోస్ అయితే నేను మీకు తీసుకొస్తాను. అలానే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా నేను మీకు సపరేట్ ఒక వీడియో అనేది చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ, టేక్ కేర్, బై బై నౌ.